నమస్తే ఫుడీస్, వెల్కమ్ టు ఎసెన్స్ ఆఫ్ టేస్ట్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి ఎగ్ మసాలా కర్రీ. ఇది చపాతీ, రోటీ, పూరి లేదా వేడివేడి అన్నంతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక గిన్నెలో 5 ఎగ్స్ తీసుకుని వాటిని బాయిల్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 2 మీడియం సైజ్ ఆనియన్స్ ని కట్ చేసి వేయాలి. తర్వాత 4 పచ్చిమిర్చి వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. మధ్యలో మాడకుండా ఉండటానికి కొంచెం వాటర్ పోసి 8 to 10 జీడిపప్పులు కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. ఆనియన్ బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లరనివ్వాలి. ఆనియన్ చల్లరిన తర్వాత మిక్సీ జార్లో వేసి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి స్మూత్ పేస్ట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టీ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి బాయిల్డ్ ఎగ్స్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. అదే ప్యాన్లో 1/2 టీ స్పూన్ జీరా, 2 లవంగాలు, 1 ఇలాచీ వేసి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన ఆనియన్ పేస్ట్ని యాడ్ చేయాలి. దాంట్లో 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ కర్డ్ వేసి బాగా కలుపుకోవాలి. సరిపడా వాటర్ పోసి ఫ్రై చేసిన ఎగ్స్ని యాడ్ చేసి మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్, 1 టేబుల్ స్పూన్ కసూరి మేథీ వేసి మరో 2 మినిట్స్ ఫ్రై చేయాలి. చివరిగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండి ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ ఇంకో టేస్టీ రెసిపీతో కలుద్దాం.